అందరికీ నమస్కారం, బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ముందుగా ఫిష్ని శుభ్రంగా కడుక్కొని మనం ఏ గిన్నెలో అయితే వండాలనుకుంటామో ఆ గిన్నెలో వేసుకొని మసాలాలు కలుపుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఉల్లిపాయ పేస్ట్ వేసాను, ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టి వేసాను, 2 టమాటాలు మిక్సీ పట్టాను, ఆ పేస్ట్ కూడా వేసాను. ఇందులో మరీ టేస్ట్ ఇచ్చేటి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి, వేసుకొని చూడండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా తుంచి వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే ఒక 3-4 స్పూన్లు వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇవి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలపడంలోనే ఉంటుంది వాటి టేస్ట్ అంతా. చాలా బాగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. కలిపాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ ముక్కకు అనేది ఈ మసాలా అంతా పట్టాలి కదా, అందుకని ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ఏదైతే మిశ్రమాన్ని కలుపుకున్నామో ఆ గిన్నెని తీసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత తగినంత చింతపులుసు పోసాను. నేను చింతపండు పిసికి పోసాను. అది వేసిన తర్వాత ఎక్కువ కదపకూడదు, కొంచెం అలా కదిపేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలకి పులుసు మరుగుతూ ఉంటుంది. అప్పుడు జీలకర్ర మెంతుల పొడి, ఫిష్ కర్రీ ఎప్పుడు వండినా జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి మసాలాలు అవసరం లేదు. జీలకర్ర మెంతులు ధనియాలు 3 కొంచెం వేయించి మిక్సీ పట్టుకొని వేసుకుంటే, ఆ పొడి వేసుకుంటే అది చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ చేపల పులుసులో మేము వాడేది ఇదే మసాలా, ఇంకే మసాలాలు వాడము. ఆయిల్ పైకి తేలిందండి, చేపల కూర అయిపోయింది. టేస్ట్ చేయనా కమ్మని చేపల పులుసు రెడీ అయింది. ఇది పాతకాలంలో కుండలో వండేవాళ్ళంట. అది నేను తెలుసుకొని ట్రై చేశాను, సూపర్గా సక్సెస్ అయింది. అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.